నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు రాగులత ఛానల్. మీకు ఈ వీడియోలో స్వర్ణ పంచాయతీ లాగిన్లో మనం ఎంటర్ చేసినటువంటి హౌస్ ట్యాక్స్ డేటా ఏదైతే ఉందో అదంతా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా స్వర్ణ పంచాయతీ లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లేదు అంటే ట్యాక్సెస్కి వెళ్తాము, హౌస్ ట్యాక్స్కి వెళ్తాము. ఇక్కడ అసెస్మెంట్ ఎంట్రీ అని మనకు ఓపెన్ అవుతుంది కదా. ఈ అసెస్మెంట్ ఎంట్రీ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుద్ది. ఇందులో వ్యూ ఎన్రోల్డ్ అసెస్మెంట్స్ అని ఉంటుంది. ఇలాగ మనకి మనం ఎంటర్ చేసిన అసెస్మెంట్స్ డేటా అనేది ఫిగర్ కనిపిస్తుంది. మన ఎల్జిడి కోడ్ ఏదైతే ఉందో పంచాయతీ కోడ్ దాని మీద క్లిక్ చేస్తే మనకి డేటా అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. మనం ఎడిట్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగించాము. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఎక్సెల్ అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ డౌన్లోడ్ ఎక్సెల్ అనే దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసినటువంటి డేటా అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మనం డౌన్లోడ్ చేసిన డేటాని చెక్ చేసుకుని మనం హౌస్ ట్యాక్స్ డిమాండ్ రిజిస్టర్ రెడీ చేసుకోవడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. ఇలాగా మనకి డేటా అంతా కూడా ఓపెన్ అవుతుంది. మనం ఎంటర్ చేసాము, ఎన్ని కాలమ్స్ ఎంటర్ చేసామో అన్ని కాలమ్స్ కూడా మనకైతే ఓపెన్ అవటం జరుగుతుంది ఈ ఎక్సెల్లో. దీన్ని బట్టి మనం 36 కాలమ్స్ డేటా కూడా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.